नमस्कार मित्रों, आज की कक्षा में आप सबका स्वागत है। हम हिंदी सीख रहे हैं, हिंदी बोलने का प्रयास कर रहे हैं और हिंदी सुनने का, समझने का प्रयास भी कर रहे हैं। हमारे इस प्रयास में कहीं कहीं छोटी छोटी त्रुटियां हो सकती हैं। इन त्रुटियों को ऐसे कार्यक्रमों के द्वारा हम दूर कर सकते हैं। इसी कारण स्पोकन हिंदी बातचीत कार्यक्रम आप सबके लिए आयोजित किया गया है। हम जब भी हिंदी में बात करते हैं तो कुछ ऐसे शब्द हैं। एक पेड़ था, उस पेड़ के पास एक लड़का था, वो तेज तेज खेल रहा था, तेज तेज दौड़ रहा था और पेड़ के ऊपर फल थे, पेड़ के नीचे छाया थी, पेड़ के आसपास हरियाली थी। ऐसे शब्द सुनने को मिलते हैं। वास्तव में ऐसे शब्दों को हम क्या कहते हैं? एक और भाई और बहन, माता और पिता, दोनों को जोड़ने वाले शब्द भी मिलते हैं। इतना ही नहीं, तेज तेज चलना, धीरे धीरे चलना, क्रिया की विशेषता बताने वाले शब्द भी मिलते हैं। और वाह क्या बात है, ऐसे शब्द भी मिलते हैं। इस तरह हमें तरह तरह के शब्द पाए जाते हैं। ये शब्द लिंग, वचन, कारक से कुछ भी नहीं बदलते, इनमें किसी भी प्रकार का परिवर्तन नहीं होता। ऐसे शब्दों को हम अविकारी शब्द कहते हैं। लिंग, वचन, कारक के कारण इनमें कोई परिवर्तन नहीं होता, इसी कारण इन शब्दों को हम अविकारी शब्द या अव्यय शब्द कहते हैं। మిత్రులారా, మనం హిందీ మాట్లాడేటప్పుడు చాలా పదాలు కొన్ని ఏమో పని యొక్క గుణాన్ని తెలియచేస్తాయి. వేగంగా పరిగెత్తుతున్నాడు, నెమ్మదిగా చేస్తున్నాడు, ధీరే ధీరే, తేజ్ అని ఇలా తెలియచేస్తాయి. మరి కొన్ని పదాలు వాటి పక్కన, उसके बाजू, उसके समीप में, उसके सामने, उसके पीछे, उसके ऊपर, उसके नीचे అని వస్తువు ఎక్కడుందో ఆ ప్లేస్ని తెలియచేస్తాయి. మరి కొన్ని పదాలు రెండు పదాలను కలుపుతాయి. మరియు, లేత అని అంటూ, ఎందుకంటే, ఎందుకనగా, ఇస్లియే, ఔర్, తథా, ఏవం, అతః, వ ఇలా కలుపుతాయి. మరి కొన్ని పదాలు వాహ్, ఓహ్ అని ఆశ్చర్యాన్ని తెలియచేస్తాయి. ఈ పదాలు మనం నిత్య జీవితంలో హిందీ మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తూనే ఉంటాము. ఇలాంటి పదాలను వ్యాకరణంలో అవికారి శబ్ద్ అని పేర్కొంటాము. ఓకే, ఈరోజు క్లాస్లో వీటి గురించి మనము విస్తృతంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వాక్యాలను చదువుదాం, తెలుగులో అర్థం చేసుకుందాం. ఈ వాక్యాలలో నేను ఇప్పుడు చెప్పినటువంటి అవికారి శబ్దం ఏమైనా వచ్చినాయా అని పరిశీలిద్దాం. చూడండి, एक बार एक लोमड़ी बहुत भूखी थी और कुछ खाने की तलाश में इधर उधर भटक रही थी। भटकते भटकते अंत में वह एक अंगूर के बगीचे की दीवार के पास आकर रुक गई। दीवार के ऊपर ऐसे बड़े और रसीले अंगूर लटक रहे थे, उसके मुंह में पानी भर आया। सोचने लगी कि अरे वाह, ऐसा मौका तो दोबारा नहीं मिलेगा। एक बड़ी छलांग लगाई, लेकिन वह उन तक नहीं पहुंच पाई। कई बार प्रयत्न करने पर भी कुछ हासिल नहीं हुआ। आखिरकार विवश होकर, छी छी, मुझे नहीं खाने हैं ये खट्टे फल, खट्टे अंगूर कहकर मन ही मन కోస్తి हुई वहां से चली गई. అర్థం చేసుకున్నారు? ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం. एक बार एक लोमड़ी बहुत भूखी थी. ఒక నక్క చాలా ఆకలిగా నుండెను. ఒకసారి ఒక నక్క చాలా ఆకలిగా నుండెను. और कुछ खाने की तलाश में इधर उधर भटक रही थी. మరియు ఏదో తినడం కోసం तलाश में వెతుకుతూ ఇధర్ ఉధర్, ఇటు అటు దారి తప్పి తిరుగుచూ ఉండెను. భటక్తే భటక్తే అంత్ మే
అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ చివరికి वह एक अंगूर के बगीचे की दीवार के पास आकर रुक गई। वह एक అది ఒక ద్రాక్ష పళ్ళ తోట గోడ వద్ద వచ్చి నిలిచుండిపోయింది। दीवार के ऊपर ऐसे बड़े और रसीले अंगूर लटक रहे थे। दीवार के ऊपर గోడ మీద పైన గోడ పైన ऐसे बड़े और रसीले अंगूर लटक रहे थे। మంచి పెద్ద పెద్ద ద్రాక్ష మరియు రసీలే రసవంతమైనటువంటివి మంచివి పళ్ళు వేలాడుతూ ఉండేను। లటక్ రహే థే వేలాడుచూ ఉండేను। ఉస్కే ముహ్ మే పానీ భర్ ఆయా। ముహ్ మే పానీ భరానా ముహావరా ఇది హిందీలో, అంటే అవి తినాలి అని కోరిక కలగడం। సోచనే లగీ కి అరే వాహ్, సోచనే లగీ కి అరే వా ఆలోచిస్తుంది, అరే వా ఐసా మౌకా తో దుబారా నహీ ఆయేగా, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు। ఐసా మౌకా తో దుబారా నహీ ఆయేగా, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, మిలేగా। ఏక్ బడి ఛలాంగ్ లగాయి, ఏక్ బడి ఛలాంగ్ జంప్, ఒక పెద్ద జంప్ చేసింది। లేకిన్ వహ ఉన్ తక్ నహీ పహుంచ్ పాయి, అయినా కానీ ఆ నక్క ఆ ద్రాక్ష వరకు చేరుకోలేకపోయింది, ద్రాక్షను అందుకోలేకపోయింది। కై బార్ ప్రయత్న కర్నే పర్ భీ కుచ్ హాసిల్ నహీ హువా, అలా రెండవసారి మూడవసారి మరలా ప్రయత్నించింది, అయినా కానీ ద్రాక్ష పళ్ళ వరకు చేరుకోలేకపోయింది। వివశ్ హోకర్ ఆఖిర్కార్ వివశ్ హోకర్ చీచి ముఝే నహీ ఖానే హై ఏ ఖట్టే అంగూర్, అలసిపోయింది విసిగిపోయింది, అయినా కానీ అందుకోలేకపోయింది। అప్పుడు అది చెబుతుంది, వద్దు ఇవన్నీ కూడా పుల్లగా ఉన్నాయి, పుల్లగా ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు ఇవి వద్దు, ఖట్టే అంగూర్ పుల్ల ద్రాక్ష పళ్ళు మనకు వద్దు, నేను తినను అని చెబుతుంది। ఆఖిర్కార్ వివశ్ హోకర్ మన్ హీ మన్ కోస్తి హుయి వహా సే చలీ గయి, ఇలా తన మనసులోనే చెప్పుకుంటూ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయింది నక్క। ఇందులో కొన్ని పదాలు వచ్చినాయి, అవి ఏంటివి? ఔర్, ఇధర్ ఉధర్, అంత్ మే, కే పాస్, కే ఊపర్, వాహ్, దుబారా, చీచి, వాహ్, వహా అని ఇలా కొన్ని పదాలు వచ్చినాయి। ఈ పదాలు ఏం చేస్తున్నాయి? కొన్ని సందర్భాలలో పని యొక్క గుణాన్ని తెలియచేస్తున్నాయి, కొన్ని సందర్భాలలో దాని వస్తువు ఎక్కడుందో దాని ప్లేస్ని తెలియజేస్తున్నాయి, కొన్ని సందర్భాలలో రెండు పదాలను కలుపుతున్నాయి, కొన్ని సందర్భాలలో భావాన్ని తెలియచేస్తున్నాయి। అయ్యో, ఓహ్, అమ్మో, చీచీ అని భావాలను తెలియచేస్తున్నాయి। మరి ఇలాంటి పదాలు హిందీలో మనము ఉపయోగిస్తూ ఉంటాము। ఇలాంటి పదాలను మనం హిందీలో ఏం చెప్తాము? అవికారి శబ్దని చెప్తాం। అవికారి అంటే మారని పదాలు। ఎందుకు మారవు? లింగక మారినా, వచనము మారినా, విభక్తులు కారక్ మారినా ఈ పదాలలో ఎలాంటి మార్పు జరగదు, అందువలన ఇలాంటి పదాలను అవికారి శబ్ద్ అని అంటాము। ఈ అవికారి శబ్ద్ ఏమున్నాయి చూడండి। इस कहानी में रेखांकित किए गए शब्द क्रिया की विशेषता बताने वाले हैं, जैसे इधर उधर, ऐसे, आखिरकार, वहां से, दोबारा आदि। क्रिया विशेषण शब्द वाक्य में क्रिया विशेषण मोट्टमोदटिदि क्रिया विशेषण शब्द वाक्य में एक शब्द के साथ दूसरे शब्द का संबंध बताने वाले शब्द, जैसे के ऊपर, के पास आदि। అలాంటి పదాలను ఏమంటున్నాడు ఇతను? సంబంధ బోధక్ అంటున్నారు ఇక్కడ। एक वाक्य वाक्यांश को दूसरे वाक्यांश से जोड़ने वाले शब्द जैसे और, की आदि। समुच्चय बोधक शब्द, समुच्चय बोधक। विस्मय को व्यक्त करने वाले शब्द जैसे वाह, छी आदि, विस्मय आदि बोधक शब्द। 4 రకాల పదాలను ఇక్కడ పేర్కొన్నాడు। మొట్టమొదటిది క్రియా విశేషణము, రెండవది సముచ్చయ బోధక్, మూడవది సంబంధ బోధక్, నాలుగవది విస్మయాది బోధక్। क्रिया विशेषण, संबंध बोधक, समुच्चय बोधक, विस्मयादि बोधक का प्रयोग हुआ है। ये शब्द लिंग, वचन, कारक, पुरुष, काल आदि के कारण विकार या परिवर्तन नहीं होता है। ऐसे शब्दों को अविकारी शब्द कहते हैं।
ఇలాంటి పదాలని మనము అవికారి శబ్దని అంటాము. ఎలాంటి సార్? లింగ్, వచన్, కారక్ వలన మారుతే వికారి, మారకపోతే అవికారి. అవికారి శబ్ద్ ఎన్ని రకాలు? 4 రకాలు. మొట్టమొదటిది క్రియా విశేషణ, రెండవది సంబంధ బోధక్, మూడవది సముచ్చయ బోధక్, నాలుగవది విస్మయాది బోధక్. క్రియా విశేషణ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం మనం. క్రియా విశేషణం అని చెప్పారు కాబట్టి క్రియా విశేషణంలో ఒక బొమ్మను తీసుకున్నాను. ఇక్కడ ఏం రాస్తున్నానంటే లడకా సైకిల్ చలాతా హై. లడకా సైకిల్ చలాతా హై, మధ్యలో డాష్ ఉందండి. లడకా సైకిల్ చలాతా హై, తేజ్ చలాతా హై, ధీరే ధీరే చలాతా హై. నేను చెప్పాను ఉదాహరణకు తేజ్ నడపకూడదు కాబట్టి మనము ధీరే ధీరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. లడకా సైకిల్ ధీరే ధీరే చలాతా హై, బాలుడు సైకిల్ నెమ్మదిగా నడుపుచున్నాడు అన్నాను. ధీరే ధీరే చలాతా హై, ఎలా నడుపుతున్నాడో? నడపడం పని. ఈ పని ఎలా జరుగుతుంది? నడపడము పని. ఈ పని ఎలా జరుగుతుంది? నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి పని ఎలా జరుగుతుందో వాటిని తెలియజేసే పదాలను ఏమంటాము మనము? క్రియా విశేషణ్ అంటాం వ్యాకరణంలో. ఇక్కడ రెండవది ఏమన్నాడు? సంబంధ బోధక్ అన్నాడు. సంబంధ బోధక్ అంటే ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? చూడండి, ఎస్ చెట్టు, ఇదొకటి చెట్టు కింద ఒక ఆవు ఉన్నది. ఏం రాయాలి అప్పుడు? అక్కడ పేడ్కే నీచే గాయ్ హై, ఇక్కడ పైన కాకి ఉంది. పేడ్కే ఊపర్ కవ్వా హై, పేడ్కే పీछे బకరీ హై, పేడ్కే పాస్ లడ్కే హై. ఇక్కడ మీకు చెట్టు కనిపిస్తుంది, గాయ్ కనిపిస్తుంది. కే నీచే అనేది ఏదైనా వస్తువు పేరా? కాదు. కే నీచే అంటే ఒక వస్తువు కాదు, కేవలం అది ఎక్కడ ఉందో తెలియజేసేటటువంటి పదము. అలాంటి పదాలకు సంబంధ బోధక్ అంటాము. ఏమంటామండి? సంబంధ బోధక్. ఇక్కడ నెక్స్ట్ ఇటు చూద్దాం. సముచ్చయ బోధక్లో ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ ఒక పిక్చర్ని తీసుకున్నాం మనం. సముచ్చయ బోధక్లో రాస్తున్నాం. ఏమంటున్నాం? భాయి ఔర్ బహన్ అని రాశాను. ఎస్, ఇక్కడ బొమ్మలో ఎంతమంది ఉన్నారు? 2. మొదటి అతను అబ్బాయి, రెండవది అమ్మాయి. భాయి బహన్, సోదరుడు సోదరి. కానీ పదాలు ఎన్ని ఉన్నాయి అక్కడ? 3 పదాలు ఉన్నాయి. మొదటి పదం ఏంటి? భాయి. భాయి ఎవరంటే ఇతను సార్ అంటారు. బహన్ ఎవరు? ఈ అమ్మాయి సార్ అంటారు. మరి మధ్యలో ఉన్నది ఔర్ ఏంటి? అక్కడ ఇంకో మనిషి లేడు, ఇంకో వస్తువు లేదు. ఈ ఔర్ ఏం చేస్తుంది? 2 పదాలను కలుపుతుంది. ఈ విధంగా 2 పదాలను కలిపే పదాలను సముచ్చయ బోధక్ అంటాము. ఔర్, తథా, లేకిన్, ఇస్లియే, పరంతు, యది, తో, కి, ఇవన్నీ సముచ్చయ బోధక్. ఇక్కడ క్రియా యొక్క గుణాన్ని తెలియజేస్తే ఏం చెప్పాము? క్రియా విశేషణ్. ఇక్కడ ప్లస్ని తెలియజేస్తే ఏం చెప్పాము? సంబంధ బోధక్. 2 పదాలను కలిపితే ఏం చెప్పాము? సముచ్చయ బోధక్. ఇంకేమంటున్నామంటే ఇక్కడ గమనించండి, ఈ 2 పిల్లల యొక్క ఫేస్లో సమానత్వం ఉందా, భిన్నత్వం ఉందా, తేడా ఉందా అంటే స్పష్టంగా చెప్తారు, సార్ ఉంది అంటారు. మొదటి అబ్బాయి హ్యాపీగా ఉన్నాడు, రెండవ అబ్బాయి సాడ్గా ఉన్నాడు. హ్యాపీగా ఎప్పుడైతే ఉన్నాడు, వాహ్ నేను గెలిచాను, నేను ఈరోజు టీసాట్లో హిందీ క్లాస్ బాత్చీత్ విన్నాను, వాహ్ అన్నాడు. ఇంకొక అబ్బాయి అయ్యో హాయ్ నాకు టీసాట్ క్లాస్ చేసుకునే సమయం లభించలేదు, మిస్ అయింది, హాయ్ అని కొద్దిగా బాధలో ఉన్నాడు. ఈ విధంగా భావాలను హాయ్, అయ్యో, ఓహ్ అని ఇలా తెలియజేసేటటువంటి ఈ రూపంలో తెలియజేసే పదాలను విస్మయాది బోధక్ అంటాము. అయితే సోదరులారా, నేను మీతో చెప్పేది ఏంటంటే, మనం హిందీ మాట్లాడేటప్పుడు లड़का तेज चलता है, लड़का धीरे धीरे चलता है, गाड़ी तेज चलती है, गाड़ी धीरे धीरे चलती है అని పదాలను ఉపయోగిస్తాం. ఇవి క్రియ యొక్క గుణాన్ని తెలియజేసే పదాలు. ఇక్కడ ఈ పదాలు లింగ్ కానీ వచన్ కానీ కారక్ వలన కానీ మారవండి. ఓకే, బాలిక వేగంగా వెళ్తుంది, బాలుడు వేగంగా వెళ్తున్నాడు. लड़का तेज चलता है, लड़की तेज चलती है. दौड़ता है, दौड़ती है.
ఈ విధంగా ధీరే ధీరే క్రియా విశేషణములు మారవు. సంబంధ బోధక్ అన్నాము. ఇక్కడ के नीचे, के पास, के निकट, के भीतर, के ऊपर, के नीचे ఈ పదాలు కూడా మారవు. సంబంధ బోధక్ ప్లస్ని తెలియచేస్తాయి. సముచ్చయ బోధక్ రెండింటిని కలుపుతాయి. విస్మయాది బోధక్ ఆశ్చర్య భావాన్ని తెలియచేస్తాయి. వీటిని అవికారి శబ్దని అంటాము. నెక్స్ట్ చూడండి, क्रिया विशेषण उस अविकारी शब्द को कहते हैं जिससे क्रिया की विशेषता का बोध होता है, जैसे धीरे धीरे, आज, वहां आदि. क्रिया विशेषण 4 प्रकार के हैं. स्थानवाचक क्रिया विशेषण, कालवाचक क्रिया विशेषण, इसके बाद परिमाणवाचक क्रिया विशेषण, रीतिवाचक क्रिया विशेषण. देखें, स्थानवाचक क्रिया विशेषण जो क्रिया के स्थान संबंधी विशेषता प्रकट करते हैं उसे स्थानवाचक क्रिया विशेषण कहते हैं. उदाहरण, राजेश यहां बैठता है, स्थानवाचक क्रिया विशेषण. कालवाचक क्रिया विशेषण जो क्रिया के होने का समय बताएं उसे कालवाचक क्रिया विशेषण कहते हैं. उसे कालवाचक क्रिया विशेषण कहते हैं. जैसे रानी कल आएगी, रानी कल आएगी. परिमाणवाचक क्रिया विशेषण जो क्रिया के परिमाण को प्रकट करें, जो क्रिया के परिमाण को प्रकट करें उससे परिमाणवाचक क्रिया विशेषण कहते हैं. जैसे वह कम बोलता है, बोलना क्रिया, खेलता है क्रिया. बोलने का जो भी यहां पे है कम और खेलना है बहुत. ये जो है परिमाणवाचक विशेषण है. रीतिवाचक क्रिया विशेषण जो क्रिया की रीति का संकेत करें, जो क्रिया की रीति का संकेत करें उसे रीतिवाचक क्रिया विशेषण कहते हैं. जैसे वो जल्दी जल्दी घर जाने लगा, वो ऐसा मजा चकाया कि जिंदगी भर याद रहेगा. यहां रीतिवाचक क्रिया विशेषण जल्दी जल्दी ऐसा. क्रिया की विशेषता बताने वाले शब्दों को क्रिया विशेषण कहते हैं. क्रिया विशेषण कितने प्रकार के हैं? 4 प्रकार के. 4 प्रकार कौन कौन से हैं? स्थानवाचक, कालवाचक, परिमाणवाचक, रीतिवाचक. फिर से कहिए, स्थानवाचक क्रिया विशेषण, कालवाचक क्रिया विशेषण, परिमाणवाचक क्रिया विशेषण, रीतिवाचक क्रिया विशेषण. आगे देखें, संबंध बोधक जो संज्ञा या सर्वनाम के बाद जुड़कर उसका संबंध वाक्य में आए अन्य शब्दों से निर्धारित करते हैं, उन्हें संबंध बोधक परसर्ग कहते हैं. जैसे वो पूरब की ओर जा रहा है, राजा के पास अपार धन संपत्ति है, के पास वद्दा. वह पूरब की ओर जा रहा है, అతడు తూర్పు వైపు వెళ్ళుచున్నాడు. రాజా के पास अपार धन संपत्ति है, రాజా వద్ద అనంతమైన ధన సంపత్తి ఉన్నది, అపారమైన ధన సంపత్తి ఉన్నది. గోపాల్ की अपेक्षा राम चतुर है, गोपाल कन्ना रामुడు తెలివైన వాడు. समीना बुखार के कारण पाठशाला नहीं गई. సమీనా అనే బాలిక జ్వరం రావడం వలన పాఠశాలకు వెళ్ళలేదు. అనిల్ కే విషయ మే కుచ్ భీ మత్ కహో, అనిల్ విషయంలో ఏమీ చెప్పకండి. కే విషయ మే. ఈ విధంగా వచ్చిన పదాలు సంబంధ బోధక్. समुच्चय बोधक एक वाक्यांश को दूसरे वाक्यांश से जोड़ने वाले शब्द को समुच्चय बोधक कहते हैं. जैसे गोपाल आया और जयपाल गया, और जयपाल गया రెండు వాక్యాలను కలిపిన పదం और. మరియు గోపాల్ వచ్చాడు మరియు జయపాల్ వెళ్ళాడు. वह होशियार ही नहीं बल्कि बलवान भी है. అతడు తెలివైన వాడే కాదు, అంతే కాదు, చాలా బలవంతుడు కూడా. హిందీ सीखना है तो टी-सैट देखना है. హిందీ నేర్చుకోవాలంటే టీ-సैट చూడాలి. तो कौवा प्यासा था
इसलिए उसने पानी पिया. కాకి దాహంతో ఉండే కాబట్టి అది నీళ్లు త్రాగింది. కాబట్టి కావున వహ అమీర్ హై లేకిన్ బేయిమాన్ హై. అతడు ధనవంతుడు కానీ బేయిమాన్ అంటే ధర్మం లేనివాడు, అధర్ముడు. లేకిన్ బల్కి కానీ ఔర్ మరియు. ఓకే, ఈ విధంగా వచ్చే పదాలను సముచ్చయ బోధక్ అంటాము. विस्मयादि बोधक, जो शब्द हर्ष, शोक, आश्चर्य आदि मनोभावों की अभिव्यक्ति करते हैं उन्हें विस्मयादि बोधक कहते हैं. उदाहरण, शाबाश तुमने 6 विकेट लिए. हाय अब मैं क्या करूं. हाय अब मैं क्या करूं. वाह तुम कितनी अच्छी हिंदी बोलते हो. जी हां मैं एक अध्यापक हूं. ఆశ్చర్యాన్ని తెలియచేసేటటువంటి పదాలను విస్మయాది బోధకని అంటాము. ఆ పదాలు ఇక్కడ చూసాము. टेस्ट 1, वह कहां जाता है. कालवाचक क्रिया विशेषण, స్థాన్వాచక క్రియా విశేషణ. కహా కబన్ లేదు, కబ్ అంటే ఎప్పుడు. కహా అంటే అర్థం ఏంటి, ఎక్కడ. కహా అంటే అర్థం ఏంటి, ఎక్కడ వెళ్తున్నాడు. ఎక్కడ అంటే స్థాన్వాచక క్రియా विशेषण. मैं जैसे तैसे बस में बैठ गया. स्थानवाचक रीतिवाचक. जैसे तैसे ఎలాగో అలాగా నేను బస్సులో కూర్చున్నాను. ఎలాగో అలాగా బస్ మే बैठ गया. దీన్ని రీతివాచక క్రియా విశేషణ. నరేష్ హర్ దిన్ వ్యాయాम करता है. కాల్వాచక హర్ దిన్ ప్రతిరోజు. प्रतिरोजु हर दिन व्यायाम करता है. कालवाचक स्थानवाचक. राइट आंसर, वेरी गुड, कालवाचक. तुम गांव कब जाओगे. నీవు గ్రామానికి ఎప్పుడు వెళ్తావు. కబ్ ఎప్పుడు. तुम गांव कब जाओगे రీతివాచక కాల్వాచక. రీతి అంటే పద్ధతి, కాల్ అంటే సమయము, ఎప్పుడు అంటున్నావు కాబట్టి కాల్వాచక క్రియా విశేషణ. हाँ, वो कहाँ जाता है. स्थानवाचक क्रिया विशेषण कहाँ. मैं जैसे तैसे बस में बैठ गया. रीतिवाचक क्रिया विशेषण जैसे तैसे. नरेश हर दिन व्यायाम करता है. हर दिन कालवाचक क्रिया विशेषण. तुम गांव कब जाओगे. कब कालवाचक क्रिया विशेषण. ఇక్కడ ఇవి తెలుసుకున్నాం. टेस्ट 2, मैं भगवान डैश आभारी हूं. मैं भगवान के अलावा आभारी हूं. मैं भगवान के प्रति आभारी हूं. స్పష్టమైన హిందీలో చెప్పండి. నేను భగవంతుని పట్ల రుణపడి ఉన్నాను అంటే హిందీలో ఏం చెప్పాలి మనం. मैं भगवान के प्रति आभारी हूं. మరోసారి చెప్పండి. मैं भगवान के प्रति आभारी हूं. నేను దేవుని పట్ల రుణపడి ఉన్నాను. राइट आंसर, के प्रति. हमें परिस्थिति डैश व्यवहार करना चाहिए. మనం పరిస్థితులను బట్టి నడుచుకోవాలా, పరిస్థితుల పైన నడుచుకోవాలా. రైట్ ఆన్సర్ ఏంటి సార్, పరిస్థితులను బట్టి నడుచుకోవాలి. हमें परिस्थिति के अनुसार व्यवहार करना चाहिए. सैनिक के समान कोई पराक्रमी नहीं होता. सैनिक की ओर कोई पराक्रमी नहीं होता. సైనికుని వలె ఇంకెవరు కూడా ధైర్యం చేసేవాళ్ళు ఉండరు, సాహసవంతులు ఉండరు. సైనికుని వలె సాహసవంతులు ఉండరు అని చెప్పాలా. సైనికుని వైపు ఎవరు సాహసవంతులు ఉండరు. రైట్ ఆన్సర్, సైనికుని వలె సాహసవంతులు ఉండరు అంటున్నాం. सैनिक के समान कोई पराक्रमी नहीं होता. टेस्ट 3, 1 2 3 गिनती का क्रम है. 1 2 3 లేక 4న 1 2 3 మరియు 4న. 4 అంటే ఏం చెప్పాలి మనం. अब हिंदी में बात करना है. हिंदीలో చెప్పాలి. 1 2 3 और 4. सो राइट आंसर और. माँ ने कहा तुम अपना काम करो. అమ్మ చెప్పింది నువ్వు నీ పని చేసుకో అని. మరి నువ్వు అని అమ్మ చెప్పింది ఏమిటంటే
కీ రైట్ ఆన్సర్. ఏమనగా ఎందుకనగా ఈ రెండు కీలను గమనించండి. ఈ కీకి అర్థము యొక్క, ఇంకొక అర్థము చేసేను. ఈ కీకి చిన్న గుడి మాత్రమే పెడతాము, వచ్చినప్పుడు ఇక్కడ రాస్తానండి. ఈ కీకి అర్థము ఏమనగా ఎందుకనగా ఏమిటంటే, ఇంత అర్థం తేడా ఉంటుంది. గాంధీజీనే కహా కి దేశ్ కి సేవ సబ్నే కి. దేశ్ కి సేవ కి, దేశం యొక్క సేవ అందరూ చేశారు. ఇలా గాంధీజీనే కహా కి, గాంధీ గారు చెప్పింది ఏమిటంటే అని ఇలా అర్థం వస్తుంది. డాష్ మై పడతా తో అచ్చే అంక్ మిల్తే. ఒకవేళ నేను మంచిగా చదువుకుంటే మంచి మార్కులు వచ్చేవి అంటున్నాడు. ఒకవేళ రైట్ ఆన్సర్ యది. యది ఒకవేళ. యది అంటే అర్థం ఏంటి? ఒకవేళ. యది బాదల్ ఆతే తో వర్ష హోతి. ఒకవేళ మేఘాలు వచ్చినట్లయితే, మబ్బులు వచ్చినట్లయితే వర్షం కురిసేది. పంచి ఉన్ముక్త హై అతః అర్థాత్ స్వతంత్ర హై. పంచి ఉన్ముక్త హై అంటే అర్థం ఏంటి? అనగా స్వతంత్ర హై అర్థాత్ స్వతంత్ర హై. ఈ విధంగా ఇక్కడ ఇందులో టెస్ట్ చూసుకున్నాం. నెక్స్ట్ అప్నే మన్ పసంద్, మీకు నచ్చిన క్రియా విశేషణ పదాలు, సంబంధ బోధక్ పదాలు, సముచ్చయ బోధక్ పదాలు, విస్మయాది బోధక్ పదాలు. క్రియా విశేషణ అంటే ఏం చెప్పాను? ఉదాహరణ ధీరే, तेज, संबंध बोधक के पास, के ऊपर, के नीचे, समुच्चय बोधक और विस्मयादि बोधक वाह वाह शब्दों का उपयोग करते हुए कुछ वाक्य लिखिए. ఇలాంటి కొన్ని పదాలను తెలుసుకొని వాటిని ఉపయోగిస్తూ కొన్ని వాక్యాలు రాయండి. రాసి వాటిని మీరు ప్రయోగించి చూడండి. ఎందువలనంటే హిందీ నేర్చుకోవాలంటే వినాలి, చూడాలి, అర్థం చేసుకోవాలి, వ్యవహారంలో తీసుకొని వచ్చి మాట్లాడాలి, ఇంకా రాయాలి. ఈ పంచసూత్రాలను అమలు చేస్తే మనం తొందరలోనే హిందీ నేర్చుకోగలము. మిత్రులారా, ఇక్కడ ఇప్పుడు మనం చూసినటువంటి అంశాలలో అవికారి శబ్దు చూసాము. అవికారి శబ్దు ముఖ్యంగా 4 రకాలుగా ఉన్నాయని చెప్పుకున్నాం. 4 టైప్స్. ఈ 4 రకాలుగా చూసుకున్నటువంటి వాటిలో క్రియా విశేషణ్, సముచ్చయ బోధక్, సంబంధ బోధక్, విస్మయాది బోధక్. ఈ స్లైడ్లో చూస్తే మీకు చాలా చక్కటి క్లారిటీ వస్తుంది. పని యొక్క గుణాన్ని తెలియచేస్తే క్రియా విశేషణం, అది ఎక్కడ ఉందో చూయిస్తే తెలియజేస్తే సంబంధ బోధక్. ఇద్దరిని కలిపి 2 పదాలను కలిపి చూయిస్తే, రెండు పదాలను కలిపి చూయిస్తే సముచ్చయ బోధక్. ఆశ్చర్యాన్ని తెలియచేస్తే విస్మయాది బోధక్. మిత్రులారా, ఈరోజు మనము ముఖ్యంగా వ్యాకరణంలో 4 రకాలైనటువంటి అంశాలను తెలుసుకున్నాము. వాటిలో వచ్చేటటువంటి పదజాలాన్ని వాక్యాలలో ఎలా ప్రయోగించాలని నేర్చుకున్నాము. వాటిని ఉపయోగించి హిందీలో వాక్యాలను ఎలా రూపొందించుకోవాలనేది కూడా నేర్చుకున్నాము. వాటిని మనం అవికారి శబ్దం చెప్పాము. అవికారి శబ్దం 4 రకాలుగా ఉన్నాయి. క్రియా విశేషణం, సముచ్చయ బోధక్, సంబంధ బోధక్, విస్మయాది బోధక్. వీటిని ఉపయోగించి హిందీలో చూసాము. ఎలా? ఏక్ లड़का था, वह साइकिल चला रहा था, वह धीरे धीरे चला रहा था, उसके पास उसकी बहन थी, भाई और बहन दोनों जा रहे थे, वाह कितना आनंद आ रहा था. ఈ విధంగా మనం ప్రయోగిస్తూ ఇంకా మన భాషను అభివృద్ధి పరుచుకుందాం. ఇంకా అందరూ పరుచుకుంటారని ఆశిస్తూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు.